హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇంకా హెల్తీగా ఉండటం కోసం ఈ హెల్తీ గ్రాస్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికి కావాల్సినది వెడల్పుగా ఉన్న ట్రే లేదా తొట్టి. ఇంట్లో ఏ వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్ అయినా దీనికోసం యూస్ చేయొచ్చు. ఈ పాటింగ్ మిక్స్లో మట్టిలో రాళ్ళు లేకుండా, మట్టి పెళ్ళలు లేకుండా తీసేయాలి. నేను ఈసారి గోధుమలు డైరెక్ట్గా మట్టిలో వేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను నానబెట్టి వేసేదాన్ని. గోధుమలు ఒకే దగ్గర ఎక్కువ వేయకుండా కొంచెం ప్లేస్ ఇస్తే బాగా పెరుగుతుంది. గోధుమలు పల్చగా చల్లుకున్న తర్వాత దానిపైన మట్టి 1 ఇంచు వరకు చదరంగా వేయాలి. స్ప్రేయర్తో వాటర్ పట్టుకున్నట్లయితే ఆ గింజలు వాటర్ ఫోర్స్కి బయట వచ్చేయకుండా బాగుంటాయి. చూస్తున్నారుగా, నాకు 4 రోజులకి ఇంత సైజులో నాకు మొలకలు వచ్చేసాయి. ఇలాగే ఒక వారం పాటు వదిలేసాను. బాగా మంచిగా పెరిగింది. తర్వాత జ్యూస్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంది. మట్టి నుంచి 2 ఇంచెస్ పైకి కట్ చేసుకుంటే ఆ కట్ చేసుకున్న గోధుమలు మళ్ళీ పెరుగుతాయి కాబట్టి 2 ఇంచులు వదిలేసి కట్ చేసుకోండి జ్యూస్ కోసం. నీళ్ళతో బాగా కడిగి సిజర్ లేదా కత్తితో కట్ చేసుకోవాలి. కట్ చేయకుండా డైరెక్ట్గా వేస్తే సరిగా మెదగదు, బ్లెండర్కి చుట్టేసుకుంటాయి, సరిగా బ్లెండ్ అవ్వదు. ఒక చీజ్ క్లాత్లో స్ట్రెయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది తాగడానికి. ఈ గ్రాస్లో నుంచి ఈ పిప్పి ఎంత వచ్చిందో చూసారా? ఇది పడేద్దాము. తేనె 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు యూస్ చేయొచ్చు. అంతకని ఈ గ్రాస్ జ్యూస్ని వీక్లీ 1 or 2 తీసుకోండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.